తలవంచినట్లయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభా, జీవగల నాయన, జీవాధిపతి, నీ బంగారు పాదాలకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ గొప్ప దేవా నీకు వందనాలు. కీర్తనీయుడైన మా దేవుడు మీరే, వెల్పలలో మీ వంటి వారు లేరు అయ్యా. పరిశుద్ధతలోనికి సమము సాటి అయిన దేవుడు లేరు గనుక స్తోత్రం. ఇది జీవం కలిగిన దేవుని సన్నిధిలో అయ్యా గడపటానికి, ఆయన మాటలు వినడానికి ప్రభు మరి మాకు చూపిన కృపకై వందనాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా యోగ్యులమని కాదు, కానీ కేవలం నీ కృప ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు. ఒక్కసారి అయ్యా తండ్రి, నిశముగా ప్రభువ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మహిమ కలిగిన నీ కార్యాలు జరిగించి ప్రభా, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందండి. వినగల చెవి, గ్రహించగల మనసు ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. అయ్యా నిజముగా నీ వాక్యము అయ్యా రెండంచెల వాడిగల ఖడ్గమై ప్రాణాత్మలను కీళ్లను మూలుగల మటుకు విభజిస్తూ అయ్యా నీ బలమైన కార్యాలు జరిగించి ప్రభువా, మహిమ ఘనత ప్రభావం కేవలం మీరు మాత్రమే పొందుమని ప్రార్థించి అయ్యా ముందున్న సమయంలో మీరు తోడై ఉండండి. మహిమ కలిగిన నీ కార్యాలు అయ్యా జరిగించి మహిమ మీరు పొందుమని సమస్త మహిమ నీకే చెల్లిస్తూ చూస్తున్న ప్రతి బిడ్డను నన్ను నీ చేతులకు అప్పచెప్తూ ముందున్న సమయంలో తోడే నడిపించి మహిమ ఘనత ప్రభావాలు కేవలం మీరు మాత్రమే పొందుమని యేసయ్య అద్వితీయ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అనేక సార్లు ప్రేమైన వాళ్ళారా, మనం ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి నిజముగా మన జీవితంలో ఇక నా జీవితానికి ఆశీర్వాదం వస్తదా? లేకపోతే నేను కూడా మిగిలిన వారి వలె సంతోషంగా ఉంటానా లేనా అన్న భయం అనేక సార్లు కలుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే మనం ఎదుర్కొంటున్న సమస్యలు అంత భీకరంగా ఉంటాయి. సో వీటి నుంచి ఎటు చూసినా కూడా ఏ మాత్రం కూడా ఛాన్సెస్ లేవు. మరి నేను కూడా బయటపడగలనా? అనేక సార్లు నిజంగా సమస్యలు మన ముందు ఉంటున్నప్పుడు ఏ రీతిగా ఉంటుంది అంటే, నిజముగా ప్రేమైన వాళ్ళరా, నే ఏమి చేయాలి? ఇక నా చేత ఏమీ కాదు. ఒకవేళ నాకనిపిస్తది. చాలా సార్లు చాలామంది చెప్తూ ఉంటారు ప్రేమైన వాళ్ళు. అయ్యా! మా కుటుంబ పరిస్థితి ఇంత దయనీయముగా ఉంది. కాబట్టి ఇక నేను ఏమీ చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో ఉంటున్నాను అన్న మాట చెప్తుంటారు. ఎందుకండి ఆ రీతిగా చెప్తున్నారు అంటే, వాళ్ళు చెప్పే మాట, అయ్యా నేను ఎదుర్కొంటున్న సమస్య చాలా రోజులుగా ఉంది. లేకపోతే ఆ సమస్యను నేను ఓవర్‌కమ్ చేయాలని నేను చేశాను ఎన్నో ప్రయత్నాలు. అయితే కూడా ఏమి లేదు. రోజు రోజుకు కూడా నిజంగా ఏ రీతిగా ఉంటది? రోజులు గడుస్తూ ఉంటుండగా సమస్య యొక్క తీవ్రత పెరుగుతూనే ఉంది. నా బలమేమో తగ్గిపోతూ ఉంది. కాబట్టి ఇక నేను ఏమి చేయాలి? నేను ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నాను అని చెప్పే మాటలు వింటూ ఉంటాం. అయితే ప్రియమైన వాళ్ళారా, ఈరోజు దేవుడు అటువంటి వ్యక్తులతో నేరుగా, స్పష్టంగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా! ఎందుకంటే ప్రేమైన వాళ్ళరా, నిజంగా సమస్య యొక్క తీవ్రతను బట్టి మనం భయపడే వారిగా ఉంటుండగా, దేవుడు చెప్పే ఈరోజు వాక్యాన్ని, లేకపోతే దేవుడు చెప్పే మాటలు మనం వినడం ప్రారంభిద్దాం. ప్రేమైన వాళ్ళరా, లూకా సువార్త 1 అధ్యాయము 13 వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడా దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును. అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. ఇక్కడ చూస్తే ఒక మాట రాయబడి ఉంటది. నిజంగా భయపడుతూ లేకపోతే ఆహ్, ప్రార్థన చేస్తున్న ఒక వ్యక్తితో దేవదూత కనబడి చెప్తున్న మాట, "అయ్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడి ఉన్నది." హల్లెలూయా! ఈ మాటలు వింటున్నప్పుడు మన జీవితంలో ఒక నెమ్మది కలగడం ప్రారంభిస్తది. ఓకే. నిజంగా ఒక శాంతి, సమాధానం, నెమ్మది ఉండడం ప్రారంభిస్తది ప్రేమైన వలన. హల్లెలూయా! అయితే నిజంగా ఎవరి జీవితంలో ఈ మాట వినబడతది అంటే, ఎవరైతే నిజముగా ప్రేమైన వాళ్ళరా సమస్యలో కూడా ప్రార్థన చేస్తూ, ఆయా సమస్య రోజు రోజుకు జటిలమవుతున్నా కూడా నిజంగా ప్రేమైన వాళ్ళరా భయపడి చేతులెత్తే వారిగా కాక, ఎవరైతే దేవునికి మొరపెడుతూ ఉంటారో వారి జీవితంలో వినబడే ఒక శుభకరమైన మాట. హల్లెలూయా! నిజంగా అంటే ఏ రీతిగా ఈ శుభకరమైన మాట వినబడుతది అంటే, ఎవరైతే తమ బలము వల్ల ఇది సాధించుకోలేమని తెలిసి కూడా, ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారో, వారి జీవితంలో కలిగే ఒక గొప్ప అనుభూతిగా ఈ మాటలు మనం చెప్పవచ్చు ప్రేమైన వాళ్ళరా. ఎందుకు అంటే, నిజంగా నాకనిపిస్తది
ఏమాత్రమైనా జకర్యా ఈ పరిస్థితుల్లో నువ్వేమైనా చేయగలవా అంటే, ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆయన తెలుసుకున్న సత్యం ఏదంటే, ఇది నా వల్ల కాదు, నా దేవుని వల్ల అవుతది. కాబట్టి తన దేవునికి ప్రార్థన చేసినట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వాళ్ళరా. నిజంగా ఎప్పుడు ప్రార్థన చేశాడు? అన్ని కంఫర్టబుల్‌గా ఉన్నప్పుడు ప్రార్థన చేశాడా? లేకపోతే, లేకపోతే పరిస్థితులు అనానుకూలంగా ఉంటుండగా అప్పుడు ప్రార్థన చేశాడా? అంటే ఈరోజు వాక్య భాగంలోంచి మనం చూడడం ప్రారంభిస్తాం. అసలు జకర్యాతో దేవుడు మాట్లాడక ముందు అతని గురించి రాయబడిన మాటలు మనం ఇప్పుడు చదవడం ప్రారంభిస్తాం. ప్రారంభిద్దాం. ప్రేమల సువార్త 1 అధ్యాయం 7వ వచనం. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. ఇక్కడ రాయబడిన మాట ఏ రీతిగా ఉంటది అంటే, ఎలిజబెత్ గొడ్రాలైనందున అన్న మాట కనబడుతది. మరొక మాట కూడా కనబడుతది. వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైరి అన్న మాట ఇక్కడ కనబడుతది ప్రేమైన వాళ్ళరా. నిజంగా నాకు అనిపిస్తది ఏమని అంటే, నిజముగా ఆమె గొడ్రాలు. ఒకవేళ ప్రేమైన వాళ్ళ గొడ్రాలు అయితే కూడా ప్రయత్నాలు చేసే ఛాన్సెస్ ఒకవేళ ఉండి ఉండవచ్చు. అయితే ఇక్కడ రాయబడిన మాట వారు బహుకాలము గడిచిన వృద్ధులైరి. అంటే 2 మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకటి ఆమె గుడ్రాలు. ఇప్పుడు ఏ రీతిగా ఉంది అంటే వాళ్ళు బహుకాలం గడిచిన వృద్ధులుగా ఉండడం ప్రారంభిస్తున్నారు. అంటే నాకనిపిస్తది ఏ మాత్రము కూడా మనుష్య రీతిగా ఆలోచిస్తే ప్రేమైన వాళ్ళరా వారి జీవితంలో ఆశీర్వాదం రావడానికి ఏ మాత్రము కూడా, ఏ మాత్రము కూడా ఛాన్సెస్ లేవు ప్రేమైన వాళ్ళ. ఏమాత్రము ఛాన్స్ లేదు. అయితే ఆ సమయంలో కూడా జకర్యా ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడు. హల్లెలూయా! నిజంగా ప్రేమైన వాళ్ళరా ఎంతటి నిజముగా అంతటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేస్తున్నాడు అంటే నిజంగా ఇది ఎవరు చేయగలరు అంటే దేవుడు చేయగలడు. హల్లెలూయా! కాబట్టి అనేక సార్లు అనేక మంది విశ్వాసులుగా పిలువబడుతున్న దేవుని బిడ్డలు ఏ రీతిగా ఉంటారంటే వారికి కమ్ముకున్న సమస్యలను చూచి నిజంగా భయపడి నిజంగా ఏ రీతిగా ఉంటారు అంటే ప్రార్థన చేయకుండా ఆపివేసే వ్యక్తులుగా ఉండడం ప్రారంభిస్తారు. ఎందుకంటే ఎటు ఈ సమస్యల్లోంచి ఇక నేను బయటికి వెళ్ళలేనిది. కాబట్టి ఇక దేవునికి ప్రార్థన చేసి కూడా ఏమి ప్రయోజనము లేదు అన్న నిర్ణయానికొచ్చి అనేక మంది జీవితాల్లో ప్రేమైన వాళ్ళరా ప్రార్థనను మానివేసే వ్యక్తులుగా ఉండడం ప్రారంభిస్తారు. ఎందుకంటే వారు కొద్ది కాలం వరకు మాత్రమే ఎదురు చూసే వారిగా ఉంటారు. ఇక్కడ చూస్తే 2 సమస్యలు ప్రధానంగా కనబడతాయి. ఒకటి ఆమె గుడ్రాలని డిసైడ్ అయిపోయింది. 2 ఆమె బహుకాలం గడిచిన వృద్ధురాలుగా ఉంది ప్రేమైన వాళ్ళరా. ఎటు చూసినా కూడా, ఎటు చూసినా కూడా వారి జీవితంలో ఆ సమస్య నుంచి బయటపడే పరిస్థితి ఏమైనా ఉందా అంటే హైలీ ఇంపాసిబుల్ అని చెప్పవచ్చు ప్రేమైన వాళ్ళరా. ఏమాత్రము ఛాన్సెస్ లేవు. అయితే జకర్యా ఏం చేస్తున్నాడంటే దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా! ఈరోజు ప్రభువు మనతో మాట్లాడాలనుకున్న విషయం కూడా అదే ప్రేమైన వాళ్ళ. ఏ ఆశీర్వాదమైనా నిజంగా మన జీవితాల్లో లేకపోతే నిజంగా మనం ఏ రీతిగా ఉండేవారిగా ఉండాలంటే ప్రార్థన చేసేవారిగా ఉండాలి ప్రేమైన వాళ్ళ. అన్నీ కంఫర్టబుల్‌గా జరుగుతాయిలే అన్నప్పుడు మాత్రమే కాదు, నిజంగా అనానుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేసే వ్యక్తులుగా మనం ఉండాలని ప్రభువు ఆశపడుతున్నాడు. నాకనిపిస్తది నిజంగా ప్రేమైన వాళ్ళ రోజులు గడుస్తూ ఉంటుండగా, అయ్యా ఒకవేళ నువ్వు యవ్వన వయసులో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే అర్థముంది. ఒకవేళ 10 సంవత్సరాలు చేశావు, లేకపోతే ఇంకా అధికంగా సమయంలో ప్రార్థన చేసావు. ఇప్పుడు చూస్తే ఏ రీతిగా ఉంది అంటే, రోజులు గడుస్తూ ఉంటుండగా నిజంగా ప్రేమైన వాళ్ళరా ఆశీర్వాదం ఏమైనా వస్తదా అంటే, నిజంగా మన భాషలో చెప్పాలి అంటే ఏమాత్రము అవకాశం లేదు. ఎందుకంటే బలము ఉడికిపోతా ఉంటది ప్రేమైన వాళ్ళ. నిజముగా బలమనేదే ఉండదు. అంటే ఆశీర్వాదములు తీసుకునే దానికి ఏ మాత్రము కూడా ఛాన్స్ లేనిదే కనబడతది. ఈరోజు అద్భుతం జరగలేదు అంటే, రేపు కోసం నిరీక్షణ కలిగి ఉండే పరిస్థితి ఏమైనా ఉంటదా అంటే, ఏమి ఉండదు ప్రియమైన వాళ్ళ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అయ్యా ఈరోజు నా ఆరోగ్యం నెక్స్ట్ డే ఉంటదా లేదా అనేది తెలియదు.
ఈ రోజున్న మరి ఆ బాడీ కండిషన్ రోజులు గడుస్తుంటుండగా ఏ రీతిగా ఉంటది అంటే, రోజు రోజుకు కూడా శరీర అవయవాలలో లేకపోతే శరీరములో మార్పులు కలగడం ప్రారంభిస్తాయి. ఏ మాత్రము కూడా, ఏ మాత్రము కూడా నిజముగా ప్రేమైన వలన నిరీక్షించటానికి కూడా కష్టమయ్యే దినాలవి. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, నిజంగా రోజు రోజుకు మార్పు కలిగితే, రోజు జరిగే కొద్దీ ఏ రీతిగా ఉంటది అంటే, అయ్యా! ఇక నాకు ఆశీర్వాదం రాదు అన్నది మాత్రమే కనబడుతూ ఉంటది ప్రేమైన వాళ్ళు. అయితే జకర్యా ఆ పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా! నిజంగా ప్రేమైన వాళ్ళ నాకనిపిస్తది. నిజంగా ప్రార్థన చేయడం వల్ల జరిగిన ఒక అద్భుతం ఏంటి అంటే, తన జీవితంలో తాను ఏదైతే కావాలని ఆశపడ్డాడో అది జరగడం ప్రారంభించింది. హల్లెలూయా! నిజంగా చూద్దాం ప్రియమైన వాళ్ళ అదే లూకా సువార్త 1 అధ్యాయం 13 వచనం చదివితే, ఇప్పుడు దూత అతనితో జకరియా భయపడకుము నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును. అతనికి యోహానును పేరు పెట్టుదువు. ఇక్కడ చూస్తే ప్రేమ వలన బహు ఆశ్చర్యకరమైన మాట కనబడడం ప్రారంభిస్తది. ఎందుకు ఆ మాట అన్నానంటే, అయ్యా! ఏదైతే ఒకవేళ నాకు అనిపిస్తది మనుషులందరూ కూడా డిసైడ్ చేశారో అది ఇది జరగదు అని. అయితే ఎప్పుడైతే జకరియా ప్రార్థన చేయడం ప్రారంభించాడో, దేవా! ఒకవేళ నాకు అనిపిస్తది సంతానం కావాలని ప్రార్థన చేస్తే, దేవుడు చెప్పిన బహు స్పష్టమైన సందేశం ఏది అంటే, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కంటుంది. హల్లెలూయా! అంటే ప్రార్థన చేస్తుంటుండగా ఎటువంటి అద్భుతాలను నిజంగా దేవుడు జరిగించాలని ఆశపడుతున్నాడు ప్రేమల వల్ల. అనేక మంది జీవితాలలో నిజంగా ఆశీర్వాదాల కోసం కావాలని నేను కూడా సంతోషంగా ఉండాలి, బాగుగా ఉండాలనే కోరికలు కలిగి ఉంటాము. అయితే అనేక సార్లు ఏ రీతిగా ఉంటామంటే ప్రార్థన చేసేవారిగా ఉండం. ఎందుకంటే మన సరౌండింగ్‌లో ఉంటున్న పరిస్థితులను బట్టి మనం ప్రార్థన చేయలేక ఉంటాం. అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ప్రేమైన వాళ్ళ, నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉంటే, నువ్వు పొందుకునే వ్యక్తిగా ఉండడం అనేది 100% ప్రేమ. నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉంటే, నిజంగా దేవుడు ఏం చేస్తాడంట, నిన్ను పొందుకునే వ్యక్తిగా మార్చడం ప్రారంభిస్తాడంట ప్రేమైన వలన. హల్లెలూయా! ఎటువంటి కార్యాలు అంటే, నిజముగా ఏమాత్రము ఛాన్సెస్ లేక ఆ రోజులు గడుస్తూ ఉంటుండగా అవకాశాలు దిగజారిపోతుండగా అటువంటి వారి జీవితాలలో కూడా నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటే నిన్ను ఆశీర్వదించే వ్యక్తిగా ఆయన ఉండడం, లేకపోతే నువ్వు పొందుకునే వ్యక్తిగా మారడం ప్రారంభిస్తాం ప్రేమలో. అనేక సార్లు మనం భయపడి నిజంగా ప్రార్థన చేసే వారిగానే మనం ఉండం ప్రేమలో. తద్వారా అనేకమైన ఆశీర్వాదాలు మనం పొందుకోలేకుండా ఉండడం ప్రారంభిస్తాం. మరొక వాక్య భాగాన్ని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నా. మార్కు సువార్త 9వ అధ్యాయము 20-22 వచనం వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 20-22 వచనం. వారాయన యొద్దకు వానిని తీసుకొని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వాని విలవిలలాడించెను గనుక వాడు నేలపడి నొరుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను. అప్పుడాయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రి నడుగగా, అతడు బాల్యము నుండియే అది వాని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోనూ నీళ్లలోనూ పడద్రోయును. ఏమైనను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయుమనెను. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళారా, ఒక వ్యక్తి జీవితంలో దయ్యం పట్టి బాగా బాధపడుతుంటున్న వ్యక్తి గురించి ఇక్కడ రాయబడినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. ఇక్కడ రాయబడిన మాట యేసు ప్రభు ఆహ్, చిన్నవాని కుమారుని తండ్రిని సారీ కుమారుని తండ్రిని అడిగాడు. అయ్యా! ఇది ఈయనకి ఎంతకాలం నుంచి ఉంది అంటే, ఆయన చెప్పిన మాట ఇది బాల్యము నుండి ఉంది అన్నాడు. అంటే ఇప్పుడు ఆ వ్యక్తి బాల్యంలో ఉన్నాడా అంటే, ఒకవేళ నాకనిపిస్తది యవనస్తుడిగా ఉన్నాడు. ఎందుకంటే బాల్యం నుండి ఉన్నది అంటే, ఇన్ని సంవత్సరాల నుంచి అంటే బాల్యంగా ఉన్నాడు అంటే ఇప్పుడు ఆ పరిస్థితిలో లేడనేది మనం గ్రహించాలి. అంత మాత్రమే కాకుండా అక్కడ రాయబడిన ఇంకొక మాట అంటే అన్ని సంవత్సరాలుగా ఆ వ్యక్తి బాధపడుతున్నాడు. ఇంకా ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, ఇది వాని నాశనం చేయటానికే వచ్చింది అని చెప్తూ అది తరచుగా అగ్నిలోను, నీళ్లలోను పడదోయబ పడదోస్తూ ఉంది అన్నట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమన వల్ల. అంటే నాకనిపిస్తది
ఆ సమస్య యొక్క తీవ్రత ఆ తండ్రి యేసుప్రభుకు చెప్పినట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం. అంటే నాకనిపిస్తది ఎంతటి భయంకరమైన, జటిలమైన సమస్యలో ఆ వ్యక్తి ఉన్నాడు అంటే నిజంగా అంతటి భయంకరం. ఒక సంవత్సరం ఒకవేళ నాకనిపిస్తది. ఆ రీతిగా ఉంటుండగానే మనం కొన్నిసార్లు ఇక ఇది పోదులేండి అనుకునేటట్టుగా ఉంటాం ప్రేమైన వాళ్ళరా. ఆ! లేకపోతే ఏ రీతిగా ఉంటదంటే ఇది దీంట్లోనే ఒకసారి నిజంగా మనందరికీ తెలుసు. కొన్ని సంవత్సరాల కిందట కరోనా వ్యాధి వస్తే నిజంగా ఈ లోక అధికారులు చెప్పిన మాట ఏంటి అంటే, కరోనా అనే వ్యాధి వెళ్ళదు. కాబట్టి మనం ఏం చేయాలి? దానితో కలిసి జీవించాలి అన్నట్లుగా మనం న్యూస్ పేపర్‌లో, వార్తాపత్రికల్లో చూడడం ప్రారంభించాం ప్రేమైన వాళ్ళరా. అంటే ఒక సమస్య వచ్చి అది ఏ రీతిగా ఉంటది అంటే, ఇక మనం దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అది పోతదనుకోకూడదు. కేవలం మనం దాంతో సహజీవనం చేయాల్సిందే. అంటే మనతో పాటు కూడా అది క్యారీ అవుతూనే ఉంటదిలే అన్నట్లుగా చెప్పడం ప్రారంభించారు ప్రేమల. ఇక్కడ కూడా చూస్తే ఆ తండ్రి పరిస్థితి ఏ రీతిగా ఉందంటే, కొన్ని సంవత్సరాలుగా ఆ కుమారుని పరిస్థితి అంత దారుణంగా ఉంది. ఒకవేళ రోజులు గడుస్తుంటే ఏమైనా నిరీక్షణ కలుగుతదా అంటే నాకనిపిస్తది ప్రేమైన వాళ్ళ నిరీక్షణ తగ్గుతూనే ఉండాలి. అందుకే మాట చెప్తున్నాను అంటే నిజంగా ప్రేమైన వాళ్ళరా ఎప్పుడు అగ్నిలో వేస్తదో తెలీదు. ఆ టైంలో మిస్ అయిపోతే ఆ వ్యక్తి చచ్చిపోతాడు ప్రేమ. నీళ్ళల్లో పడిపోయినప్పుడైనా ఇక అతని దయ్యము అతని శరీరంలో ఉంటది కాబట్టి సో ఎప్పుడైనా కూడా అది చంపే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈరోజు గడిచిపోయింది రేపు ఎట్లా ఉంటది అంటే ఏమో ఏం జరుగుతదో అన్న భయము ఆ వ్యక్తి జీవితంలో ఉంటది ప్రేమైన వాళ్ళు. సో ఇటువంటి భయంకరమైన నిజంగా ఒత్తిడిలో మానసికమైన ప్రెషర్ అధికంగా ఉంటుండగా ఆ తండ్రి చేసిన పని ఏంటి అంటే యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి దేవుని దగ్గర దేవుని దగ్గర ప్రార్థన చేసినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ. అంటే ఆ సమస్య యొక్క తీవ్రత అంతగా ఉంటే కూడా ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి ప్రార్థన చేయడం ప్రారంభించాడో దేవుడు బలమైన అద్భుతాన్ని జరిగించాడు. ఆ కింది వచనాల్లో ఒకవేళ మనం చూస్తే యేసు ప్రభు ఆ వ్యక్తిని బాగు చేసినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వలన. హల్లెలూయా. అంటే ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నాను అంటే నిజంగా సమస్య యొక్క తీవ్రత అధికమే. అది అనేక దినాలుగా ఆ వ్యక్తిని పట్టి పీడిస్తూ ఉంది. అయితే కూడా, అయితే కూడా ఏం చేశాడు ఆ తండ్రి అంటే ప్రార్థన చేయడం ప్రారంభించాడు. తిరిగి అతని జీవితంలో సంతోషం ఎప్పుడు పొందుకున్నాడు అంటే తను ప్రార్థన చేసిన తర్వాతనే ప్రేమను. అతడు ప్రార్థన చేసిన తర్వాతనే. ఒకవేళ నాకనిపిస్తది అతని జీవితంలో ప్రార్థన అనేదే లేకుండా ఆగిపోయి ఉంటే, ఈ సమస్యతో ఇంతేలే, ఈ సమస్యతో ఇక నేను సహజీవనం చేయాల్సిందేలే, ఈ సమస్య నుంచి నేను ఎటు కూడా మరి వెళ్ళలేని పరిస్థితేలే. కాబట్టి ఎందుకు ఈ అంశము నిమిత్తం ప్రార్థన అని పక్కన పెట్టే వ్యక్తిగా ఉండి ఉంటే, యేసుప్రభు దగ్గరికి పోవాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ నాకనిపిస్తది శిష్యుల దగ్గరికి వెళ్లారు. ఒకవేళ పోలేదు. ఇక వెళ్ళిపోయి ఉండవచ్చు. ఈ రీతిగా కాకుండా ఎప్పుడైతే ఆ వ్యక్తి నిజంగా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడం ప్రారంభించాడో, దేవునికి చెప్పడమే ప్రార్థన గదా! మరి ఆ ప్రార్థన చేయడం ప్రారంభించాడో, తాను ఎక్స్‌పెక్ట్ చేయని నిజంగా భ్రమల తన జీవితంలో ఒకవేళ నాకనిపిస్తది, యేసు ప్రభుతో మాట్లాడుతున్న అప్పుడు కూడా ఆ వ్యక్తి అన్నాడు, "ఏమైనానైతే నీ వలన అయితే" అంటే నాకనిపిస్తది అంత నిరాశ నిస్పృహలతో ఉన్న జీవితం ఒక్కసారిగా, ఒక్కసారిగా సంతోషాన్ని చూడడం ప్రారంభించింది. ఆనందించడం ప్రారంభించారు ప్రేమలో. హల్లెలూయా! నాకనిపిస్తది. ఆ వ్యక్తి జీవితంలో ఆనందం రావడానికి కారణం ఏది అంటే, యేసు నామమందలి ప్రార్థన. హల్లెలూయా! నిజంగా ప్రేమైన వారారా, అనేక సార్లు మన జీవితంలో సంతోషం కావాలని ఆశపడతాం. కానీ మనం ప్రార్థించే వ్యక్తులుగా ఉండం. మన జీవితంలో సమస్యలు తొలగిపోవాలని ఆశపడతాం. అయితే మన జీవితంలో ప్రార్థన అనేది మన జీవితంలో ఉండదు ప్రేమ. అనేక సార్లు విశ్వాసాలను చూస్తూ ఉంటాం. కృంగిపోయిన సమయంలో, వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో ప్రార్థన చేయక అనేకమైన ఆశీర్వాదాలు కోల్పోయే వ్యక్తులుగా ఉండడం ప్రారంభిస్తుంటారు. అందుకే ప్రభు నిజంగా మనతో నేరుగా స్పష్టంగా మాట్లాడుతూ ఏ స్థితిలో నీవున్నా నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే నిజంగా నువ్వు పొందుకునే వ్యక్తిగా ఉండడం ప్రారంభిస్తావు. నిజంగా ప్రవీణ ఎవరైతే ప్రార్థించే వ్యక్తులుగా ఉంటారో వారి జీవితాల్లో పొందుకోవడం అనేది నిజంగా జరగడం ప్రారంభిస్తది. చివరిగా ఒక వాక్య భాగాన్ని మీకు చూపించి, ఈ దినపు వాక్య పరిచయను నేను ముగించాలని ఆశపడుతున్నాను. నిర్గమకాండం
3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూడడం ప్రారంభిస్తాం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. ఇక్కడ చూస్తే నిజంగా ప్రేమైన వాళ్ళ ఇశ్రాయేలీయులు ఐగుప్తులోంచి మొరపెట్టినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వాళ్ళ. నిజంగా నాకు అనిపిస్తది. అసలు ఐగుప్తు రాజు ఫరో ఎంతటి బలవంతుడు అంటే నిజంగా ఆ కాలంలోనే ఇనుప రథాలు కలిగిన వ్యక్తి. ఆ రోజుల్లోనే నిజంగా ప్రేమైన వాళ్ళరా పిరమిడ్లు కట్టిన టెక్నాలజీ కలిగిన వ్యక్తులు వాళ్ళు ప్రేమైన వాళ్ళరా. ఆ దినాలలోనే నిజంగా నాకు కనిపిస్తది. మంత్రగాళ్ళు, శకునగాళ్ళు ఏ రీతిగా అంటే నిజముగా వారు నిజంగా ఆహ్, నదిలో కొడితే నిజంగా నది ఎర్రగా మారడం, లేకపోతే వాళ్ళు మంత్రాలు చేసినప్పుడు, లేకపోతే వాటిని ఉచ్చరించినప్పుడు కప్పలు రావడం, ఈ రీతిగా అనేకమైన కార్యాలు. అంటే ఎటు చూసినా, ఇటు చూస్తే మ్యాన్ పవర్‌లో చానా బలం కలిగిన వ్యక్తులు, మాంత్రిక పరంగా కూడా వాళ్ళు చాలా బలవంతులు. అందుకే బైబిల్‌లో రాయబడి ఉంటది కదా! అంతటి గొప్ప వ్యక్తులుగా వాళ్ళు ఉన్నట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమలో. అటువంటి స్థలములో వాళ్ళు ఉంటూ నిజంగా ప్రార్థన చేయాలి అంటే నిజంగా నాకు అనిపిస్తది. అటువంటి సిట్యుయేషన్‌లో మనం ఉంటే ప్రార్థన చేసేవాళ్ళమేమో కాదేమో ప్రేమైన వాళ్ళం. ఎందుకంటే ఒకరు వాళ్ళు చూస్తూ ఉంటారు ప్రతి దినము కూడా ఆ ఫరో యొక్క శక్తి ఎంతగా ఉంటదో, ఆ ఫరో యొక్క నిజంగా ఆ రోజులు గడుస్తూ ఉంటుండగా మీరనొచ్చు బ్రదర్ మరి ఇశ్రాయేలీయులు కూడా రోజులు గడుస్తుండగా జనం పెరుగుతూ ఉంటారంటే, ఇశ్రాయేలీయులు పెరుగుతూనే ఉంటారు ప్రేమైన వాళ్ళ. ఐగుప్తులు పెరగరా? ఐగుప్తులో ఉన్న సైన్యం పెరగదా? ఐగుప్తులో ఉన్న టెక్నాలజీ పెరగదా? అంటే ఎటు చూసినా కూడా నిజంగా ప్రేమైన వాళ్ళ బయటికొచ్చే ఛాన్స్ ఏమాత్రమైనా ఉందా అంటే ఏమీ లేదు అని చెప్పవచ్చు ప్రేమ. అయితే ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారంట? దేవునికి మొరపెడుతున్నారంట. దేవునికి మొరపెడుతున్నారు. అయ్యా శత్రువుల దాంట్లో ఉన్నాం. ఇక మేమెక్కడికి వెళ్తాంలెండి అన్న తలంపు కూడా లేకుండా వాళ్ళు దేవునికి మొరపెట్టడం ప్రారంభించారు. ఎప్పుడైతే దేవునికి వద్దు మొరపెట్టేవారిగా ఉన్నారో, ఆ తర్వాత మనం చూడొచ్చు ప్రేమల వల్ల. దేవుడు వారి మొరలు ఆలకించి, ఐగుప్తు దేశంలోంచి వారిని విడిపించినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. అంటే అనేక సార్లు మనం ఏ రీతిగా ఉంటాము అంటే, ఇది శారీరక సంబంధమైన అద్భుతం. ఓకే జరుగుతదని మేము కూడా నమ్ముతాం. ఇది దయ్యము పట్టిన అద్భుతం. ఇది నమ్ముతాం. శత్రువుల దగ్గర ఉన్నాను అంటే శత్రువులు బలమైన శత్రువు చేతిలోంచి కూడా విడిపించగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క మన దేవుడే పెడతాం. హల్లెలూయా! మరి ఆ దేవుడు విడిపించాలి అంటే మనం ప్రార్థన చేసేవారిగా ఉండడం ప్రారంభించాలి. మనం చూడొచ్చు ప్రేమ వల్ల కీర్తన గ్రంథం 18వ కీర్తనలో రాయబడి నిజముగా వరద వలె భక్తిహీనులు నా మీదికొచ్చినను, మరణపు పాశములు నన్ను చుట్టుకొని ఉన్నను అంటాడు. అంటే దావీదు అంటాడు, అయ్యా మామూలుగా లేను నేను, మరణ పాశములు నన్ను చుట్టుకున్నాయి. వరద వలె భక్తిహీనులు నా మీదకి పొర్లిపారి వస్తుంటుండగా, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని అంటాడు. హల్లెలూయా! అంటే ఇంతటి భయంకరమైన సమస్యలో అయ్యా నేను విడిపించబడతానా? లేదా? అన్న ఆలోచన కాదు. నా దేవుడు నన్ను విడిపిస్తాడు అని ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభించాడో బైబిల్ రాయబడి ఉంటది. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి నిజముగా దావీదును విడిపించినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వాళ్ళ. హల్లెలూయా! మనం సేవిస్తున్న దేవుడు నిజంగా మన ప్రార్థనలు ఆలకించి మనల్ని విడిపించేవాడుగా ఉంటున్నాడు. నిజంగా ఏ పరిస్థితిలో మనం ఉన్నా, ఏ స్థితిలో మనం ఉన్నా, మన దీవెనలు మన జీవితానికి రావు అన్న పరిస్థితిలో మనం ఉంటే కూడా ఎప్పుడైతే సమస్య యొక్క బలానికంటే నా దేవుడి బలము గొప్పది అని మనం ప్రార్థించే వ్యక్తులుగా ఉంటామో, మనం పొందుకునేవారిగా ఉంటాం. మనం పొందుకునేవారిగా ఉంటాం ప్రేమ. కాబట్టి నిజంగా అనేక సార్లు విశ్వాసుల జీవితాల్లో నిరుత్సాహముతో కనబడుతుంటారు. నిజంగా ఎట్లా ఉంటది అంటే, తమ దేవుడు బలహీనంగా ఉన్నాడు అన్నట్లుగా. సో, మనం ప్రార్థన చేస్తే దేవుడు విడిపించలేని స్థితిలో మనం ఉన్నాము అన్న బెంగతో ఉంటారు ప్రేమ. అయితే దేవుడు ఈరోజు నేరుగా స్పష్టముగా మనతో మాట్లాడే మాట, మీరు ప్రార్థించే వ్యక్తులుగా ఉంటే మిమ్మల్ని విడిపించే దేవుడుగా ఆయన ఉండడం ప్రారంభిస్తారు. మీరు ప్రార్థించే వ్యక్తులుగా ఉంటే ఆశీర్వాదాలు పొందుకునే వ్యక్తులుగా దేవుడు మనల్ని మార్చడం ప్రారంభిస్తాడు. ఎటువంటి అసాధారణమైన అద్భుతాలైన దేవుడు మన కోసం చేయడానికి నిజంగా నేనైతే నమ్ముతున్నా. దేవుడు మన పక్షముగా
నిలబడి ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, ఎంతమంది జీవితాల్లో మీ ఆశ అడుగంటి ఉంటే కూడా ప్రేమైన నిజముగా మీరు అడిగితే ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధముగా ఉంటున్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు మనకు తోడై ఉంటుండగా ధైర్యం తెచ్చుకుందాం. అనేక మంది జీవితాల్లో ప్రేమ ఆశలు అడుగంటినప్పుడు వారు చేసిన ప్రార్థనను బట్టి దేవుడు తిరిగి ప్రేమైన వాళ్ళు వారి జీవితాలలో ఆనందాన్ని కలుగజేసినట్లుగా అనేకమైన అద్భుతాలు నిజంగా ప్రేమైన వాళ్ళ పొందిన బిడ్డలు ఉంటున్నారు ప్రేమ. అనేకమైన అద్భుతాలు. ఇది జరగదు, ఇది కాదు అని చెప్తుంటారు. అయితే ఎప్పుడైతే ప్రార్థన చేస్తుంటారో, ఒకరోజు ఒక సహోదరి నాతో చెప్పిన మాట ప్రేమ. సో, ఏమనంటే వారి భర్త భయంకరమైన పాపపు ఊబిలో ఉంటున్నాడు. ఆ సిస్టర్ అనింది, "ఈ స్థితిలోంచి మా భర్త హైలీ ఇంపాసిబుల్ బ్రదర్ రావడం అనేది ప్రేమ. అసలు రావడానికి ఛాన్సే లేదు." ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభించి, ఆ బంధకాల నుంచి ఆ సహోదరి ఒక భర్తను దేవుడు విడిపించడం ప్రారంభించాడు. ఏదైనా చెప్పవచ్చు ప్రేమ. అంటే దేవుడు చేసిన బైబిల్ దినాలలో కాదు, నేటి దినాలలో కూడా నిజంగా ఒక సహోదరి నాతో చెప్తూ అన్న మాట, "అయ్యా, నేను ఉంటున్న పరిస్థితి ఏ రీతిగా ఉంది అంటే, అస్సలు నేను బయటికి వచ్చేదానికి ఏమాత్రం అవకాశం లేదు." ఇంకా బాగా చెప్పాలి అంటే ఆ సిస్టర్ అనుకున్న మాట, "నా కన్నీరే నాకు అన్నపానములవుతది. నా జీవితంలో సంతోషం అనేది ఉండదు" అని చెప్పింది ప్రేమవర. అయితే యేసు నామమందు ఎప్పుడైతే ప్రార్థన జరగడం ప్రారంభించిందో, ఆశ్చర్యకరంగా ఈ దినం చాలా సంతోషంగా నిజంగా ఏదైతే తన జీవితంలో ఉండదు అనుకున్నదో అవన్నీ కూడా పొంది దేవుని మహిమపరిచే సిస్టర్‌గా ఉండడం ప్రారంభిస్తాం. హల్లెలూయా. అదే దేవుడు మీతో ఉంటున్నాడు. మీరు పొందలేము అనుకుంటున్నారు. లేకపోతే ఇది నాకు సాధ్యం కాదు అనుకుంటున్నారు. ఆ ఆశీర్వాదాలన్నీ ఇవ్వడానికి ప్రభు మీకు తోడుగా ఉంటుండగా సిద్ధంగా మిమ్మల్ని విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. ప్రార్థన చేద్దాం. తద్వారా గొప్ప మేలు పొంది దేవుని మహిమపరిచే వారిగా ఉండడం తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, జీవం కలిగిన నా జీవాధిపతి, నీ బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు నాయన. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడు నాయన, మీరే గనుక స్తోత్రం. కీర్తనీయమైన మా దేవానికి వందనాలు. అయ్యా, ప్రార్థించే వారిగా ఉంటే పొందుకునే వారిగా ఉంటారని తండ్రి. ఎట్టి స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ప్రార్థన చేస్తే తద్వారా మీరు అద్భుతాలు, ఆశ్చర్య కార్య, సూచక క్రియలు, మత్కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నారని మరొకసారి వాక్యం ద్వారా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకున్నందు బట్టి వందనాలు నాయన. నీ ఎదుట నిలబడే శక్తి ఏది లేదు నాయన. నిజముగా ప్రభు ప్రార్థించుతుండగా రాజులను తండ్రి, పర్వతములను తండ్రి, సముద్రము సహితం ఎదుట పాయలై పారిపోయింది నాయన. అది నాయన నా దేవుని శక్తి. ఇప్పుడు ఎంతమంది అయితే తండ్రి మా జీవితాల్లో ఇది జరగదనుకుంటున్నారు, అట్టి బిడ్డలను తట్టి లేపండి నాయన. వారి జీవితాల్లో విశ్వాసాన్ని కలుగుగా చేయమని ప్రార్థన చేసి నీ బలమైన భీకరమైన కార్యాలను జరిగించి తండ్రి దేవ మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందాలి. ఎవరి జీవితంలో లాంగ్ పెండింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ తొలగించండి యేసు నామమందు. అయ్యా, ఈరోజు నీ బిడ్డల పక్షాన ప్రార్థించాను, వారు పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు యేసు నామములో వారి జీవితాలకి వచ్చునుగాక. అట్టి బలమైన నీ కార్యాలు జరిగించి మీరు మహిమ పొంది అయ్యా తండ్రి. గర్భఫలమను దీవెన అయ్యా అనుగ్రహించి మీరు మహిమ పొందండి నాయన. అయ్యా, అనేక మందికి కార్యక్రమం అయ్యా తను నిజంగా ప్రార్థనలో ఏకీవించిన బిడ్డల జీవితాలు మీరు ఇటు అద్భుతాలు చేశారు. తిరిగి ప్రార్థిస్తున్నా ఎంతమంది అయితే ఇంకా తండ్రి కన్సీవ్ కాకుండా ఉంటారు, వారందరి జీవితాలు నజరేయుడైన యేసు నామమందు నాయన నా ప్రార్థన మీరు అంగీకరించి వారి జీవితంలో గర్భఫలమును దీవెన పొందుకొందురుగాక. ఈ మంత్లోని కన్సీవ్ అయి దేవుని నామ మహిమార్థంగా సాక్ష్యములు చెప్పుదురుగాక, విడుదల పొందుదురుగాక. సాతాను బంధకంలో ఉంటున్న బిడ్డలను మీరే విడిపించండి అయ్యా. సాతాను బంధకములలో ఉంటున్న బిడ్డలను మీరే విడిపించండి నాయనా. మంచి మార్గంలోకి మీరే నడిపించి అశ్రద్ధలు రాకుండా అడ్డుపడుతున్న ప్రతి అంధకార క్రియను యేసు నామములో బంధించి బిడ్డలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. అది నీ చిత్తమై ఉంటుండగా నీకు స్తోత్రం చెల్లించు తండ్రి. ఏకీవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో మరొక్కసారి ప్రార్థించిన గర్భఫలమును దీవెనని బిడ్డలు పొందుకొందురుగాక. అయ్యా, నీకు వందనాలు. గర్భంలో శిష్యులతో ఉన్న బిడ్డల చుట్టూ ఈ కంచె కాపుదల ఉంచి అయ్యా, ఎవరైతే నూతన గృహాల కోసం, వెహికల్ కోసం, మ్యారేజెస్ కోసం ఎదురు చూస్తున్నారు అట్టి బిడ్డల జీవితాలు మీరు అద్భుతాలు
గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు జీవితాల మీరు అద్భుతాలు చేయని ఆయన మీరే కారం చేయించి మీరే ఏదైతే విడుదల కావాలి, కోర్టు కేసులో విడుదల కావాలని విడుదల అనుగ్రహించి జాబ్స్ ఏసునామలు వచ్చు కోర్టు ఆర్డర్ వారికి అనుకూలంగా మార్చబడునుగాక యేసునామములో. మహిమ పొందమని పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి బిడ్డ ఆయా ప్రార్థన ద్వారా షేర్ చేయడం ద్వారా అనేకులు తండ్రి పరిచయం తండ్రి వాడబడుతున్న వారందరినీ వారి కుటుంబాన్ని పేరు పేరుని ఆశీర్వదించింది. ఆర్థికంగా బలపరుస్తున్న బిడ్డలను కూడా తండ్రి దీవించి ఆశీర్వదించి మనం సేవలో ఇన్వాల్వ్ అయింటుండగా వారందరినీ కూడా నాయన ప్రార్థన ఇన్వాల్వ్ అయిన ప్రతి వారి మేలు ఆశీర్వదనలు పొందుకుందరు కాదు అనేకులకు ఆశీర్వదన మీరే మార్చి మహిమ ఘనత ప్రభావాలు కేవలం మీరు మాత్రం అనేకులను విశ్వాసం సమస్త మహిమ నీకే చెల్లిస్తాం. ఏదైనా ప్రేరణ మర్చిపోయిన దయతో క్షమించవద్దు, అన్ని అనుగ్రహించు. యేసునామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్.